హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సింఫర్ తెలుగు ఛానల్. పిండి చక్రాల రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు? చాలా ఈజీ అండి ఇవి చేయడం. అండ్ ఈవినింగ్ టైం పాస్ కి చాలా బాగుంటాయి ఈ స్నాక్ ఐటమ్ అయితే. ఇవి చేయడానికి కూడా ఎక్కువ ఐటమ్స్ అవసరం ఉండదు. దీనికోసం రైస్ ని ముందు రోజు మనం నానపెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అది పిండి పట్టించుకోవాలి. ఆ పిండిని తడిగా ఉండకూడదు. 5 days పాటు మంచిగా ఎండలో అయితే ఆరపెట్టారు అమ్మ వాళ్ళు. అలా ఎండబెడితే పిండి చక్రాలు కొంచెం గుల్లగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. దీనికి మెజర్మెంట్ ఏమీ ఉండదు. మనకు కావాల్సినంత పిండి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం వామ్ మాత్రం వాటర్లో కడిగేసి వేసుకోవాలి. అలా అయితే ఇసుక ఏమైనా ఉంటే పోతుంది వామ్లో. సాల్ట్ వాము పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం పిండి క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటున్నామో అందులో హాఫ్ దాకా నువ్వులు అయితే వేసుకోవాలండి. మీరు కొంచెం కూడా వేసుకోవచ్చు, బట్ హాఫ్ దాకా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి చల్లటి నీళ్ళే వేసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. వాటర్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ వాటర్ వేసినా మనకి పిండి అనేది లూజ్గా అయిపోతుంది కదా, చక్రాలు చుట్టేటప్పుడు కరెక్ట్గా రావు. సో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ముద్ద అనేది వస్తుంది. చూసారా నువ్వులు ఎంత ఎక్కువగా ఉన్నాయో, అలా బాగుంటుంది నువ్వులు ఎక్కువ వేస్తే. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ సరిపోతే ఇప్పుడే వేసుకోండి. అండ్ పిండి అయితే ఇక్కడ మేము కలిపేసాము. పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇక్కడ మేమైతే ట్రై చేస్తున్నాము చక్కినాలు చుట్టేటప్పుడు వస్తుందా లేదా. పిండి మంచిగా జారితేనే కదా చక్కినాలు చుట్టడం అవుతుంది. సో అదే ట్రై చేస్తున్నాము. పిండి అయితే ఈజీగానే జారుతుంది, చక్కినాలు బాగానే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పిండిని మనం 1/2 hour పాటు నానపెట్టుకుంటే బాగుంటాయి. ఇప్పుడే అసలైన ప్రాసెస్ అన్నమాట. పిండి చక్కినాలు చుడతాం కదా, సో దీన్ని ఫస్ట్ మేమైతే బొంత వేసుకుని దాని మీద కాటన్ ఏదైనా వేసుకున్నాము. మీరు కూడా కాటన్ ది 4 layers ఇలా వేసుకోవచ్చు. వేసుకుని దాని మీద పిండి చక్రాలు అనేవి చుట్టాలి. అలా అయితే వాటర్ అనేది ఆ కాటన్ నుండి పీల్ చేసి అవి కొంచెం ఆరాక మనం వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయాలి. మరీ ఎక్కువ ఆరిపోయినా ముక్కలు ముక్కలుగా అయిపోతాయండి, అసలే బియ్యం పిండి కదా. పిండి చక్రాలు చుట్టడం అయితే అమ్మ వాళ్ళు స్టార్ట్ చేశారు. చెప్పాను కదా, ఏం చేసినా అమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిపే చేస్తారు. ఫస్ట్ మనం కొంచెం చెయ్యిని తడి చేసుకుని అప్పుడు పిండిని తీసుకొని ఇలా చుడితే ఈజీగా వస్తాయండి. నేను ట్రై చేశాను, బట్ 1-2 సార్లు ఫెయిల్ అయినా 3వసారి మాత్రం సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇదిగోండి మొత్తానికి అన్నీ చుట్టేస్తున్నాము. ఇంకా ఉంది పిండి అయితే. చాలా ఎక్కువ అవుతాయి ఇవి, చాలా బాగుంటాయి కూడా, మంచి టైం పాస్. ఇవి చుట్టడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. మార్నింగ్ 11కి ఎప్పుడో స్టార్ట్ చేస్తే 1 అయిపోయింది. ఇంకా లంచ్ బ్రేక్ తీసుకొని లంచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేసాము. సో అప్పటికే బాగా ఆరిపోయాయి మావి. మాక్సిమం స్టార్టింగ్ అన్నీ బాగానే వచ్చాయి, లాస్ట్లోనూ మాత్రం కొంచెం ముక్కలు అయిపోయాయి అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక మనం ఆ క్లాత్ మీద నుండి పిండి చక్రాలను తీసేటప్పుడు అట్ల కాడతో తీయాలండి. దోశ తీస్తాం కదా దాంతో. అలా అయితే మనకి విరగకుండా వస్తాయి. అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్లో కూడా దాంతోనే వేయాలి. అలా అయితే మంచిగా వస్తాయి. మావన్నీ మంచిగానే వచ్చాయి, కానీ లాస్ట్లో కొన్ని మాత్రం ముక్కలు అయిపోయాయి, ఎందుకంటే పిండి బాగా ఆరిపోయింది అనమాట. మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక ఇవి పిండి ఆరిన వెంటనే ఫ్రై చేసేసుకోండి. మరీ ఎక్కువగా ఆరనివ్వద్దు, కొంచెం ఆరితే సరిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.